నువ్వేమో సోషల్ మీడియాలంతా నేను కొత్త పార్టీ తీసుకుంటున్నాను అంటున్నావు, మళ్ళీ ఈ పార్టీ దగ్గరికి వస్తున్నావు ఇప్పుడు, కాబట్టి నేషనల్ ప్రెసిడెంట్గా నీకు ఇచ్చే ప్రసక్తి లేదు నాన్న ఏమి అంటే, అయితే నాకొద్దు సార్ ఈ పార్టీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ మరుసటి రోజే మళ్ళీ హాజరయ్యాడు నా దగ్గర. సార్ మీ పార్టీలో ఏ పదవి ఇస్తారు సార్ మీరని. అంటే నువ్వు ఒక ఎమ్మెల్సీవయా, నీకు చిన్న పదవి ఇస్తే బాగుండదు కదా, మా దాంట్లో కార్యనిర్వాహక అధ్యక్షుడు అనేది లేదు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అనే పోస్ట్ క్రియేట్ చేసి నీకు ఆ పోస్ట్ ఇస్తానని చెప్పాను అని ఆ పోస్ట్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఈయనకు అపాయింట్మెంట్ ఇచ్చా. ఇప్పుడు 30/8/2024లో ఇచ్చాను, 25లో ఇచ్చాను అపాయింట్మెంట్. ఇచ్చిన తర్వాత ఓకే సార్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్ అయితే కనుక మొత్తం మారుమూలుగాయి. ఏమని బీసీఎఫ్లో మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, బీసీఎఫ్లో వస్తున్నాడని. ఇంకా నాకు బాధ ఎక్కడ కలిగిందంటే, ఆయన లీకులన్నీ ఆయనే ఇచ్చాడు. తర్వాత రామకృష్ణయ్య పార్టీని తీర్మాల మల్లన్న భారీ నగదు ఇచ్చి కొనుక్కున్నాడని చెప్పి మళ్ళీ ఒక ఛానలు చెప్పడము, ఒక న్యూస్ అంటే మన శ్యామ్ న్యూస్ అంటే న్యూస్ సెన్స్ అది పేపర్ దీంట్లో వేయడము.